ప్రకృతి ఆరాధన ఆధ్యాత్మిక చింతన మేళవింపుతో గోదావరి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున సౌకర్యాలు, పవిత్రత, పారిశుద్ధ్యం, భద్రత విషయంలో రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. పుష్కరాలను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించి రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచానికి చాటేలా చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. పుష్కరాల కోసం 4,000 కోట్లతో చేపడుతున్న పనులను సకాలంలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. పుష్కరాల పనులకు ఇప్పటికే 899 కోట్లను ఆర్థిక శాఖ కేటాయించినట్లు అధికారులు తెలిపారు. పట్టణాభివృద్ధి, R&B, జలవనరులు, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నట్లు చెప్పారు. అదనపు నిధుల సమీకరణతో పాటు కేంద్రం సాయం పొందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. పిఠాపురం శక్తిపీఠం, 4 పంచారామ క్షేత్రాలు, ద్వారకా, తిరుమల, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి క్షేత్రాలను సర్క్యూట్లో అనుసంధానించాలని సూచించారు. భక్తులకు ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించేందుకు హోమ్ స్టేలను ప్రోత్సహించాలని, కొత్త హోటళ్లకు త్వరితగతిన అనుమతులివ్వాలని చెప్పారు. రాజమహేంద్రవరంలో భారీ కార్యక్రమాల నిర్వహణకు కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని సూచించారు. దేశ విదేశాల్లోని ప్రముఖులను పుష్కరాలకు ఆహ్వానించి రాష్ట్ర ప్రత్యేకత, ప్రతిష్టను ప్రపంచానికి చాటాలని చెప్పారు. పుష్కర ఘాట్లను కలిపే రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో రోడ్లపై ఒక్క గుంత కూడా కనిపించకూడదని సీఎం స్పష్టం చేశారు. గోదావరిలో ఒక్క చుక్క మురుగునీరు కూడా కలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పుష్కరాల పవిత్రత, పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చే భక్తులకు రవాణా, వసతి, తాగునీరు, వైద్యం, భద్రత వంటి అన్ని సౌకర్యాలు సమగ్రంగా అందేలా ప్రణాళికలు చేయాలని సూచించారు. గోదావరి జన్మస్థానం నుంచి సముద్ర సంగమం వరకు అనేక ఉపనదులు, వాగులు, ఏరులు కలుస్తున్న నేపథ్యంలో అఖండ గోదావరి పేరుతో పుష్కరాలను నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మికత, పర్యాటకం, సంస్కృతి అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలను పుష్కరాల నిర్వహణలో భాగస్వాములను చేసి ఈ వేడుకను రాష్ట్రానికి ఒక గ్లోబల్, స్పిరిచువల్ అండ్ కల్చరల్ షోకేస్గా నిలపాలని సీఎం దిశానిర్దేశం చేశారు.